ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా పరిషత్లో సర్వసభ్య సమావేశం చైర్పర్సన్ పిరియా విజయ అధ్యక్షతన జరిగింది. గంట ఆలస్యంగా ప్రారంభమైన సర్వసభ్య సమావేశంలో జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్, జెడ్పీసీ ఈఈ శ్రీధర్రాజాతో పాటు ఎంపీపీ, జెడ్పీటీసీలు అధికారులు పాల్గొన్నారు. ఎమ్మెల్యేలు ఒక్కరు కూడా హాజరు కాలేదు. సభ ప్రారంభమైన కొద్దిసేపటికి కొంతమంది జెడ్పీటీసీలు, ఎంపీపీలు, వైసీపీ ఎమ్మెల్సీ పాల్వలస విక్రాంత్కు పాలకొండ మండల పరిషత్ సర్వసభ్య సమావేశానికి వెళ్లకుండా అడ్డుకున్న విషయాన్ని సభలో ప్రస్తావించారు. పాలకొండ ఎంపీడీఓపై చర్యలు తీసుకోవాలంటూ జెడ్పీ చైర్పర్సన్ కలెక్టర్ సీఈఓలను డిమాండ్ చేశారు. దీనిపై జెడ్పీటీ సీఈఓను విచారణ చేపడతామని భరోసా ఇచ్చారు. కలెక్టర్ జోక్యం చేసుకుని పార్వతీపురం జిల్లా కలెక్టర్కి ఇదే అంశంపై లేఖ రాస్తానని సభలోనే స్పష్టం చేశారు. అయితే జెడ్పీ చైర్పర్సన్ జోక్యం చేసుకుని ఎమ్మెల్సీకి అవమానం జరిగిందని, ప్రోటోకాల్ ని ప్రభుత్వం పాటించడం లేదంటూ విజయ అసంతృప్తిని వ్యక్తం చేశారు. తొందరగానే ఈ అంశంపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ని కోరారు. ఈ నేపథ్యంలో టెక్కలి జెడ్పీటీసీ దువ్వాడ వాణి ప్రజాప్రతినిధులకు ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, ప్రోటోకాల్ ఎందుకు పాటించడం లేదంటూ నిలదీశారు. దీంతో మాట పెరిగి చివరకు జెడ్పీ చైర్పర్సన్ జోక్యం చేసుకుని సభను వాకౌట్ చేస్తామంటూ ప్రకటించారు. కలెక్టర్ అధికారులు నచ్చజెప్పే ప్రయత్నం చేసిన ఫలితం లేకపోయింది. చైర్పర్సన్ తో పాటు ఎంపీపీ, జెడ్పీటీసీలు మెజార్టీతో ఉండడంతో సభ అర్ధాంతరంగానే ముగిసిపోయింది. ఒకసారి ఆలోచించండి. ఇది ఉమ్మడి జిల్లాలోనే ఉంది, ఇది ఎక్కడో లేదు. పాల్గొండ మీకు రెస్పాన్స్ అన్నైతే మీకు రెస్పాన్స్ మీకు కూడా ధన్యవాదాలు. కలెక్టర్ మీరు ఒకసారి ఆలోచించండి. ఇది ఉమ్మడి జిల్లాలోనే ఉంది, ఇది ఎక్కడో లేదు. పాల్గొండ మీకు కూడా
అమ్మా ప్రెస్ మీట్ ఇవ్వండి బయట బాబు ప్రెస్ మీట్ ఇవ్వండి తీసుకుని వచ్చిందా అయ్యా అందరూ ఎంపీపీ డెప్యూటీస్ ప్రెస్ మీట్ రండి అమ్మా ప్రెస్ మీట్ ఉంటుంది రండి బయట గౌరవ ఎంపీపీ డెప్యూటీస్ బయట బయట నిమిషాల్లో పోలీసులు తీసుకొచ్చి పెట్టిరే ఏం అర్థం చేయదు ఇంత అన్యాయం ఎక్కడ జరగలేదు. ఈ రకంగా జరిగేటప్పుడు దాన్ని మీరు మీరు అసలు వారితో మాట్లాడారా? దీనికి కారణమైన అధికారి వారిని ఏం చెప్పారు చెప్పాలా? చెప్పలేదు. ముందు సస్పెండ్ చేయండి. మా జరిగేటప్పుడు ఈ సమావేశం సంబంధిత జిల్లాధికారులు కూర్చుని కూడా సంబంధిత సభ్యులు గౌరవించినప్పుడు ఎందుకంటే సమావేశం ఎందుకు మీటింగ్ ధన్యవాదాలు. బయట మాట్లాడుతుంటే అక్కడైతే అందరూ బయట అయితే అందరూ బాగా ఇక్కడికి వస్తే కొంతమంది సరే అంటే నేను బాగా కనిపిస్తానండి. జగన్ అంటాడు సురేష్ అంటాడు పేరు పెట్టుకు వెళ్ళడానికి ఆయన ఎవడు కొంచెం కింద సురేష్ కొంచెం కింద. అందరికీ నమస్కారం. ఈరోజు జిల్లా పరిషత్లో జనరల్ బాడీ సమావేశం జరుగుతుంది. అయితే ముందుగా ఇక్కడ మనందరికీ తెలుసు, మరి
మన ఎమ్మెల్సీ అయినటువంటి విక్రాంత్ గారికి 4 రోజుల క్రితం మరి ఏదైతే అక్కడ జనరల్ బాడీ దీనికి వెళ్తున్నారో అప్పుడు ఆయనకి రాకూడదని చెప్పి ఆయన్ని ఎంపీడీఓ గారు చేతులతో తోయడం జరిగింది. మరి ఈరోజు మేము అడిగాం సభలో ఏంటి అంటే, ఇవాళ ఒక ఎమ్మెల్సీ లాంటి స్థాయి వ్యక్తికే ఒక ప్రోటోకాల్ లేకపోతే సామాన్యమైనటువంటి ఎంపీటీసీ పరిస్థితి ఏంటి, జెడ్పీటీసీ పరిస్థితి ఏంటి, ఎంపీపీ పరిస్థితి ఏంటి, మరి స్థానికంగా ఉన్న మరి ఎవరైతే నాయకులు ఉన్నారో మా అందరికీ కూడా ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడా కూడా ఒక ప్రోటోకాల్ అన్నది ఇవ్వడం లేదు. గత జనరల్ బాడీలో మరి గౌరవ అచ్చెన్నాయుడు గారు వచ్చి దీని మీద చాలా పెద్ద క్లాసే పీకారు. ఏంటి అంటే, మీ అందరికీ ప్రోటోకాల్ వర్తిస్తుంది, ఇది అందరికీ ప్రోటోకాల్ ఇవ్వాలి అని అందరికీ అధికారులు చెప్పినప్పటికీ కూడా అది ఎక్కడా కూడా మాటల రూపంలోనే ఉంది తప్ప ఎక్కడా ఎవరూ పిలవడం లేదు. ఇది మా అందరినీ అగౌరవపరిచినట్టే అని చెప్పాలి. ఒక జిల్లా పరిషత్ చైర్మన్ గా, ఒక ఇచ్చాపురం నియోజకవర్గానికి ఒక ఇన్ఛార్జ్ గా ఆర్డబ్ల్యూఎస్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ ఫండింగ్ కూడా జిల్లా పరిషత్తే ఇస్తుంది. మరి అలాంటి వాళ్ళు మున్సిపాలిటీకి నీళ్ళు ఇస్తున్నప్పుడు ఇప్పుడు మేమేమి కాదనడం లేదు, వద్దనడం లేదు, కనీసం ఒక మాట మరి ఒక చైర్కి కూడా మర్యాద లేకుండా, పోనీ వ్యక్తిగతంగా ఇవ్వలేదు, ఒక చైర్కి కూడా ఆనర్ చేయకుండా వాళ్ళు ఏ కార్యక్రమాలు చేస్తున్నా సరే ఒక మెసేజ్ కానీ ఇలా చేస్తున్నామని కానీ ఒక మెసేజ్ ఇవ్వకుండా ఈరోజు ఎరువులకు కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు, వస్తున్నాయా వాళ్ళ కార్యకర్తలు ఇంటి దగ్గర ఆపుతున్నారు. కనీసం లోకల్ గా ఉన్న ఒక ఎంపీటీసీకి కానీ సర్పంచ్కి కానీ తెలియట్లేదు. వాళ్ళు మాత్రమే వాళ్ళకే వాళ్ళ కూపన్స్ ఇచ్చి ఏకపక్షంగా కూటమి ప్రభుత్వం వాళ్ళకే సపోర్ట్ చేస్తూ వాళ్ళకే అన్ని విధాలుగా ఇస్తున్నారు. మేము ఈ రోజు మరి విక్రాంత్ గారి మీద జరిగినటువంటి దీని మీద మేము అందరం కూడా న్యాయం జరిగేంత వరకు, ఎంపీడీఓ గారి మీద యాక్షన్ తీసుకునేంత వరకు కూడా మేము ఈ రోజు సభని వాకౌట్ చేసి మేమందరం కూడా జెడ్పీటీసీలు ఎంపీపీలు అందరం మూకుమ్మడిగా మేమందరం వాకౌట్ చేయడం జరిగింది. మరి ఈ విషయంలో ఎంపీడీఓ గారి మీద యాక్షన్ తీసుకునేంత వరకు కూడా మేము ఎలాంటి సభలు నిర్వహించాం. ఆయన తప్పకుండా కలెక్టర్ గారు కానివ్వండి, సిఇఓ గారు కానివ్వండి, తక్షణంగా దీని మీద యాక్షన్ తీసుకోవాలి. దీని మీద ఏం చర్యలు తీసుకున్నారో కూడా వాళ్ళందరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈరోజు జడ్పీ సర్వసభ్య సమావేశంలోన చోటు చేసుకున్నటువంటి పరిణామాలు చాలా గర్హనీయం, చాలా బాధాకరం. జిల్లా పరిషత్ చైర్పర్సన్ సమక్షంలో మరి జడ్పీటీసీలు, ఎంపీపీలు వారికి ఉన్నటువంటి కొన్ని సందేహాలను కానీ వారికి ఉన్నటువంటి ఇబ్బందులను కానీ ప్రస్తావిస్తున్న సందర్భంలోన జిల్లా పరిషత్కి అఫీషియల్ హెడ్ అయినటువంటి సిఇఓ చాలా అమానుషంగా ప్రవర్తించడం, ఏకవచన సంబోధనతో సభ్యుల్ని అగౌరవపరచడం నిజంగా చాలా దురదృష్టకరం. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అనేక పర్యాయాలుగా వారికి ఉన్నటువంటి ప్రాంతాల్లో స్థానిక సంస్థలకు కానీ వారి గ్రామ పంచాయతీలకు కానీ ప్రాతినిధ్యం వహించడం, ఆయా సందర్భాల్లోన మరి మీకు ఈ జిల్లాలో ఉన్నటువంటి ఎలక్ట్రానిక్ మీడియా కానీ ప్రింట్ మీడియా సోదరులకు కానీ మీకు అందరికీ తెలిసిన విషయం ఏంటంటే, మా కుటుంబ నేపథ్యంలో కూడా మా కుటుంబ సభ్యులైనటువంటి మా తాతగారు, మా నాయనమ్మ, మా నాన్నగారు, మా అమ్మ, నా భార్య, మేమందరం కూడా స్థానిక సంస్థల్లో ప్రజాప్రతినిధిగా ఇటు ప్రతిపక్షాన్ని సమర్థిస్తున్నప్పుడు కానీ అటు పాలకపక్షాన్ని సమర్థిస్తున్న సందర్భంలో కూడా అనేక పదవులు చేపట్టాం. కానీ ఏ సందర్భంలో కూడా ప్రత్యర్థి సమావేశ మందిరానికి రాకూడదు, ప్రత్యర్థి తాలూకా గొంతుని నొక్కుదాం, ప్రత్యర్థి ఆడే మాటని ప్రపంచానికి తెలియనివ్వకుండా చేద్దాం అన్న భావన ఈవేళ ఇక్కడ ఉన్నటువంటి జడ్పీటీసీలు కానీ ఎంపీపీలు కానీ, ఎందుకంటే ఈ జడ్పీటీసీలు ఎంపీపీలు 2.5 సంవత్సరాల కాలపరిమితి అయిన తర్వాత ప్రభుత్వం మారిన తర్వాత కూడా చాలా సహృద్భావంతోన ఉన్నటువంటి శాసనసభ్యులు ఒక సమావేశానికి వస్తే వారికి గౌరవిస్తున్నారు,
వారి ద్వారా కొన్ని సమీక్ష కార్యక్రమాలు కూడా నిర్వహించుకునేటందుకు అవకాశం ఇస్తున్నారు. ఎందుకంటే గడిచిన సంవత్సర కాలంలోన ఈ మధ్యన ఈ పాత ఎరస్టోల్ శ్రీకాకుళం జిల్లాలో జరిగినటువంటి అనేక సమీక్ష సమావేశాల్లో ఇప్పుడు గెలిచినటువంటి అందరూ ప్రజాప్రతినిధులు, శాసనసభ్యులు, 10 నియోజకవర్గాలు గెలిచినటువంటి సభ్యులందరూ కూడా కూటమి సభ్యులే. కానీ వారు ధారాళంగా మండల పరిషత్ సమావేశాల్లో సమావేశ మందిరాల్లోన సమీక్షలు నిర్వహించడం, ఎంపీపీ జడ్పీటీసీ తాలూకా ప్రమేయం లేకుండా సమీక్ష సమావేశం నిర్వహించినప్పుడు కూడా వీరు ఆ వ్యక్తి తాలూకా పదవికి గౌరవిస్తూ వారికి సమావేశం మందిరం వాడుకునేటటువంటి అవకాశం. ఎందుకంటే పూర్తిగా మండల పరిషత్తు కార్యాలయం అంటే ఎంపీపీఏ కస్టోడియన్. అటువంటి సందర్భంలో కూడా ఆయా ఎంపీపీలు అటువంటి శాసనసభ్యులను ఎవరిని కూడా నిలువరించకుండా వారికి ఉన్నటువంటి గౌరవాన్ని భంగం లేకుండా చేసేటటువంటి ప్రయత్నం చేయడం. కానీ నేనే మొన్న మంగళవారం నాడు జరిగినటువంటి పాలకొండలోన మండల సర్వసభ్య సమావేశానికి హాజరు కమ్మని కోరి 16వ తారీఖు సమావేశానికి హాజరు కమ్మని కోరి స్వయంగా నేనే హాజరు కావడానికి వెళ్ళినప్పుడు ఫిజికల్గా భౌతికంగా నన్ను అడ్డుకునేటటువంటి ప్రయత్నం చేయడం, భౌతికంగా అడ్డుకున్న పరిస్థితుల్లో మరి నాకు ఇచ్చినటువంటి ఏదైతే రిఫ్యూజల్ లెటర్ ఉందో దాన్ని కూడా ఈరోజు కలెక్టర్ గారికి సమర్పించడం జరిగింది. దీని మీద కూడా ఏవైతే ఇప్పుడు చైర్మన్ గారు చెప్పారు, చైర్పర్సన్ గారు చెప్పారు, స్థానికంగా ఉన్నటువంటి పరిపాలనలోన ఒక యూరియా పంపకంలో కానీ ఏదైనా ఒక ప్రభుత్వ ఆస్తి తాలూకా ప్రారంభోత్సవ కార్యక్రమంలో కానీ ఏ సందర్భంలో కూడా స్థానిక ప్రజాప్రతినిధులకు గౌరవించకుండా ఆ చేసే కార్యక్రమాన్ని తూతూ మంత్రంగా చేయడం, లేకపోతే వాళ్ళ కూటమి సభ్యులతోని ఏదో వాళ్ళ తాలూకా అచీవ్మెంట్గా చూపించి చేసేటటువంటి ప్రయత్నం చేయడం, ఇవన్నీ కూడా గత 2019-24 ప్రభుత్వంలోన ప్రారంభమైనటువంటి పనులు. దానికి ఆద్యులైనటువంటి ఈ స్థానిక సంస్థల తాలూకా ప్రజాప్రతినిధులు కూడా ఆహ్వానించకపోవడం చాలా బాధాకరం. ఏది ఏమైనప్పటికీ కూడా ఇవాళ ఏదైతే సీఈఓ ప్రవర్తించిన తీరు ఏదైతే ఉందో అది ఖచ్చితంగా గర్హనీయం. దాన్ని మరి నిరసిస్తూ ఈవేళ చైర్పర్సన్ గారు ఆదేశించినటువంటి వాకౌట్ నిజంగా సమంజసం. నేనైతే కలెక్టర్ ఏదైతే ఈ కార్యక్రమానికి హాజరయ్యారో వారి కలెక్టర్ గారికి నేను కోరేది ఏంటంటే దీని మీద ఒక థరో ఎంక్వైరీ అదర్ దాన్ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ వాళ్ళ ద్వారా చేయాలి. ఏదైనా పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ వాళ్ళైతే మళ్ళీ వాళ్ళకు ఉన్నటువంటి మొహమాటాలకో లేకపోతే వాళ్ళకు ఉన్నటువంటి అనుబంధాలకి లోనై కొంత రిపోర్ట్లోన లోపభూయిష్టంగా ఉంటుందేమో. కాకపోతే వేరే డిపార్ట్మెంట్తో థరోగా ఎంక్వైరీ చేసి ఏ కార్యక్రమం అయితే జరిగిందో, ఏ కార్యక్రమంలోనైతే సభ్యులు చర్చకి లేకపోతే చర్యకి చేపట్టమని కోరారో, అలాగే చాలామంది సభ్యులు ఉన్నటువంటి జీవోల తాలూకా ప్రస్తావన కూడా చేశారు. ఆ జీవోల తాలూకా ప్రస్తావన చేసిన వాటిని పరిశీలన చేసి నన్ను అడిగితే ఏదైతే ఈ ఎంపీడీఓ పాలకొండ మీద చర్య తీసుకునేటప్పుడు ఆ సందర్భంలో ఉన్న సీఈఓ జడ్పీ కూడా ఏ మేరకు ఇన్వాల్వ్ అయ్యాడు, ఏ మేరకు ఒక రాజకీయ పక్షపాతిగా ఒక పార్టీకి కొమ్ము కాసినటువంటి వ్యవహారం ఉందో సీఈఓ మీద కూడా ఎంక్వైరీ చేయమని నేను హృదయపూర్వకంగా మీ ద్వారా కోరుకుంటున్నాను. అటువంటి అధికారులపైన తక్షణమే ఒక బ్రహ్మాండమైన చర్య తీసుకోవాలి. అలాంటి పక్షంలోనే ఈ స్థానిక సంస్థల తాలూకు ప్రజాప్రతినిధులకి న్యాయం జరుగుతుందని నేను భావిస్తున్నాను. ఏది ఏమైనప్పటికీ కూడా ఇవాళ నాకు నా కుటుంబం పట్ల గౌరవంగా మరి వారి తాలూకా ఏదైతే సానుభూతో లేకపోతే వారి తాలూకా సపోర్టు ఇవాళ ఎక్స్టెండ్ చేసినటువంటి ప్రతి ఒక్క జడ్పీడీసీకి, అలాగే ఎంపీపీకి, అలాగే ఈ జిల్లా శ్రీకాకుళం జిల్లాలోన పాల్వలస రాజశేఖరం అంటే ఆయన ఒక రోల్ మోడల్, పొలిటికల్ రోల్ మోడల్. అలాంటి వ్యక్తి కడుపున పుట్టి, ఎందుకంటే మీరు ఎవరైనా వెళ్తే ఆ సమావేశ మందిరంలోన 4వ చిత్రపటం మా నాన్నగారిది. 2 సార్లు ఈ జిల్లా పరిషత్కి చైర్మన్గా ప్రాతినిధ్యం వహించారు. ఏదేమైనప్పటికీ కూడా ఇవాళ మాకు సపోర్ట్ చేసినటువంటి ప్రతి ఒక్క సోదరికి, ప్రతి ఒక్క సోదరుడికి హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మన ఐక్యతను ఇలాగే కొనసాగించి మన నాయకుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని ముందుకు తీసుకెళ్లాలని మిమ్మల్ని అందరినీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు.